అనంతపురం జిల్లా గిద్దలూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. కౌన్సిలర్లు ముదల లక్ష్మీదేవి, సుభాషిణి ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు 100 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు, కార్యకర్తలు తమ పార్టీలో చేరుతున్నారని అశోక్ రెడ్డి అన్నారు. ఈ రోజు గిద్దలూరు పట్టణంలో ఒకవైపు 180 కోట్ల రూపాయలతో త్రాగునీటి సమస్య పరిష్కారం చేయడమే కాకుండా మాకు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య ఏదైతే రాచర్ల గేట్ దగ్గర ఉందో దానికి కూడా అతి త్వరలోనే ఆ యొక్క సమస్యను కూడా పరిష్కరించబోతా ఉన్నాం. సగిలేరు మునక ప్రాంతానికి కూడా అక్కడ రిటైనింగ్ వాల్ రక్షణ కూడా నిర్మాణం చేయడం ద్వారా అక్కడ కూడా సమస్యను పరిష్కరించబోతా ఉన్నాం. ఇవన్నీ వారు చూసినటువంటి విషయాలు, అభివృద్ధి చేస్తున్నటువంటి విషయాలను చూసి తెలుగుదేశం పార్టీలో మరీ ముఖ్యంగా ముద్దల శ్రీనివాసులు గారైతే సొంత గూటికి మరలా రావడం అనేటువంటిది సంతోషకరమైనటువంటి విషయమని తెలియజేస్తూ రాబో రోజులలో వీరందరి యొక్క నాయకత్వం చేరిక ద్వారా పార్టీ పూర్తిగా బలోపేతం చేసుకొని రేపటి రోజు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా గిద్దలూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులని విజయ కేతనం ఎగరేయిస్తామని తెలియజేస్తూ మరి ఒక్కసారి చేరినటువంటి వీరందరికీ కూడా తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తూ నేను